మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుతుంది. ఆగు ఉన్న రైలు కింద నుంచి పట్టాలు దాటేందుకు ప్రయత్నించగా ఆ ట్రైన్ ఒక్కసారిగా కదిలింది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఊహించని రీతిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. కేసముద్రం స్టేషన్ నుంచి అమీనాపూర్ వైపునకు వెళ్లేందుకు ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి వ్యక్తి పట్టాలు దాటుతున్న క్రమంలో అకస్మాత్తుగా రైలు కదిలింది. అయితే వ్యక్తి కంగారు పడకుండా అప్రమత్తమై సమయస్ఫూర్తిగా వ్యవహరించి రైలు పట్టాలపై బోర్లా పడుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు. దీంతో స్టేషన్లో ఉన్న ప్రయాణికులంతా షాక్ అయ్యారు. బండి ఆపుతాడు కానీ ఏం కాదు బాబు, డోంట్ వర్రీ. హలో చెప్తే ఆపుతాడండి వానికి. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. ప్రసన్న, ఒక ఐడియా మనిషి ప్రాణాలను కాపాడిందని చెప్పుకోవచ్చు. జిల్లాలోని కేసముద్రం రైల్వే స్టేషన్ లో 1వ ప్లాట్ఫామ్ నుండి 2వ ప్లాట్ఫామ్ వైపు వస్తున్న ఓ వ్యక్తి మహబూబాబాద్ వెళ్లి అర్జెంట్ పని ఉండడం, అతను వెళ్లాల్సిన ట్రైన్ అనౌన్స్ కావడం, వీటన్నింటిని గమనించిన సదరు వ్యక్తి హుటాహుటిన గత్యంతరం లేక ఆగి ఉన్న గూడ్స్ నుండి దాటుతున్న క్రమంలో గూడ్స్ రైలు ఒక్కసారిగా కదిలింది. దీన్ని గమనించిన చుట్టూ ప్రయాణికులంతా అరుపులు కేకలు వేశారు. అప్పటికి 2-3 బోగీలు అతను మీద నుంచి కూడా వెళ్ళాయి. అప్పుడు ఏం చేయాలో తెలియక అకస్మాత్తుగా తన సమయస్ఫూర్తితో బోర్ల బొక్కలో పడుకున్నాడు. దీంతో 2-3 బోగీలు వెళ్ళినప్పటికీ కూడా అతనికి ప్రాణానికి ఎలాంటి హాని కూడా కలగలేదు. ఈ విషయాన్ని మొత్తాన్ని గూడ్స్ లోకో పైలట్ కు సమాచారం అందించడంతో వెంటనే ట్రైన్ ఆపివేశాడు. ఈ ఘటనతో ఆ వ్యక్తికి కూడా ఎలాంటి ప్రాణాలు హాని కలగలేదు. ఇదంతా ఒక వ్యక్తి అయితే ప్రస్తుతం రైల్వే అధికారులు మాత్రం ఆ వ్యక్తి మీద సెక్షన్ 144 BNS ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. ట్రేస్ పాస్ అంటే రైలు పట్టాలు దాటడం అనేది రైల్వే రూల్స్ కు విరుద్ధంగా భావించి ఆ వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేశారు. పట్టాలు దాటడం అనేది రైల్వే ప్రకారం నేరం కాబట్టి వరంగల్ రైల్వే పోలీసులు ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేశారు. ఇదంతా ఒక వైపు అయితే సదరు వ్యక్తి ట్రైన్ దాటేందుకు సమయస్ఫూర్తిగా ఆలోచించడం, సడన్ గా ఆ ఆలోచన రావడం, బోర్ల బొక్కల పడుకోవాలని ఆలోచన రావడంతో ఆ వ్యక్తి ప్రాణాలతోనైతే బయటపడ్డాడు. అయితే ముఖ్యంగా కేసముద్రం రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రిపేర్ లో ఉండడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. చాలా మంది ప్రయాణికులు ప్లాట్ఫామ్ 1 నుంచి 2 సైడ్ కు రావాలన్నా, 2 సైడ్ నుంచి 1 సైడ్ రావాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇక్కడ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లోనే ఆ సదరు వ్యక్తి గూడ్స్ కింద నుండి వచ్చే ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తి ఎవరు ఏంది అనేది కూడా ఈ విషయంపై RPF పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రసన్న. అయితే యశ్వంత్, అంటే ఇప్పటికే చూసుకుంటే అంటే ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి బయటకు వచ్చేందుకు వ్యక్తి ప్రయత్నించాడు కాబట్టి అక్కడున్న రైల్వే సిబ్బంది ఏం చెప్తున్నారు అంటే ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి. ఒకవేళ అదే టైంలో ఒకవేళ ట్రైన్ స్పీడ్గా వెళ్ళి ఉంటే ఘటన మరొకలా ఉండేదని చెప్పుకోవాలి. సో ఇటు ప్రయాణికులకి రైల్వే సిబ్బంది ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారనుకోవచ్చు? ఇప్పటికే 3rd ప్లాట్ఫామ్ పనులు, రైల్వే సుందరీకరణ పనులు కేసం రైల్వే స్టేషన్ లో జరుగుతున్న నేపథ్యంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని కూడా పనులు చేస్తున్నారు. కానీ మార్గ మధ్యలోనే ఉంది. పూర్తి స్థాయిలో పనులు కాకపోవడంతో ప్రయాణికులు గత్యంతరం లేక ఆగి ఉన్న ట్రైన్స్ కింద నుంచే దూరి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి కూడా అదే రీతిలో తను వెళ్లాల్సిన ట్రైన్ అనౌన్స్ అయింది. గత్యంతరం లేక ఆగి ఉన్న గూడ్స్ నుంచి రావడం, సడన్ గా ఆయన దాటే క్రమంలోనే గూడ్స్ రైలు కదలడం, ఇదంతా సమయస్ఫూర్తి ఆలోచించి వెంటనే బోర్ల బొక్కల పడుకొని తన ప్రాణాలు కూడా కాపాడుకున్నాడు. రైల్వే అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైల్వే ప్లాట్ఫామ్ నుంచి పట్టాల మీద దాటడం కానీ, గూడ్స్ ఆగి ఉన్న రైళ్ల కింద నుండి దూరి వెళ్లడం కానీ లాంటి పనులు చేయొద్దు. చేత మాత్రం రైల్వే అధికారులకు చట్టరీత్యా నేరము, సెక్షన్ల మీద కేసు నమోదు చేసా కూడా రైల్వే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ యశ్వంత్. వాడిని చెప్తే ఆపుతాడండి. స్టేషన్ మాస్టర్ చెప్తే ఆపుతాడు. అవుతుంది బండి.